వేదాలు వెలసిన వేదభూమి, పురాణాలు పుట్టిన పుణ్యభూమి, ఉపనిషత్తులు ఉద్భవించిన తత్వభూమి, కారణ జన్ములు జన్మించిన కర్మభూమి, త్యాగమూర్తులు జనించిన త్యాగభూమి, భరతుడు ఏలిన ఈ నా భరత భూమి. ఈ పుణ్యభూమిలో నేను పుట్టి ఉండకపోయి ఉంటే నా మదిలో ఇంత గొప్పగా ఆధ్యాత్మిక బీజాలు పడి ఉండేవి కావు. నా ఆధ్యాత్మిక మహావృక్షానికి, నా ఆధ్యాత్మిక ఆలోచనలకు, నా ఆధ్యాత్మిక విజయాలకు కొలమానాలు ఉండేవి కావు. ఈ పుణ్యభూమిలో పుట్టించిన ఆ పరమాత్మకు ఈ జీవితాన్ని సమర్పించడం తప్ప నేను చేయగలిగినది ఏదీ లేదు. మానవులకు ఆత్మ వేదాలైతే ప్రాణం పురాణాలు, మిగిలిన ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, సూత్రవాజ్మయం మొదలైనవి అన్ని ఇంద్రియాలు. వీటి నుంచి మానవ జీవనాన్ని విధానాన్ని విడదీసి చూడలేము. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వీటన్నిటి సారాంశంగా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసిన శ్రీమద్ భగవద్గీత ఇంకొక మహోన్నత శిఖరము. మోక్ష సాధనకు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు మొదలైన మహాగ్రంథాల సారాంశాన్ని గ్రహించాలంటే, ఉదాహరణకు నీవు ఇండియా నుండి అమెరికాకు చేరుకోవాలంటే నీవే భూమిలో నుండి ముడి చమురు వెలుపలకు తీసి, నీవే ముడి చమురును శుద్ధి చేసే కర్మాగారమును నిర్మించి, నీవే ముడి చమురును శుద్ధి చేసి, విమానము తయారు చేయడానికి నీవే భూమి నుండి లోహ ఖనిజాలను బయటికి తీసి, నీవే వివిధ లోహములను తయారు చేసి, నీవే విమానమును తయారు చేసే కర్మాగారమును నిర్మించి, నీవే విమానమును తయారు చేసి అమెరికాకు చేరుకోవడం లాంటిది. అదే మోక్ష సాధనకు నీవు భగవద్గీతను సంగ్రహముగా అర్థము చేసుకుంటూ విశ్వానికి అంటే సృష్టికి అనుసంధానము చేసుకుంటే అమెరికా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న విమానంలోనికి టికెట్ తీసుకొని కూర్చోవడం లాంటిది. కాబట్టి మోక్ష సాధనకు భగవద్గీతకు మించిన మహాగ్రంథము ఈ భూమి మీద లేదు అని స్పష్టమగుచున్నది. ఈ సందర్భముగా అతి ముఖ్యమైన 13 ఆధ్యాత్మిక విషయాలను మీకు అందిస్తున్నాను. పాయింట్ నెంబర్ 1, మనిషి, విశ్వము మరియు పరమాత్మ ఈ మూడింటిని అనుసంధానం చేసి మనిషిని పరిపూర్ణమైన మహోన్నతమైన ఆధ్యాత్మిక శక్తిగా మార్చగలిగేది ఈ భూమిపై ఒక్క భగవద్గీత మాత్రమే. పాయింట్ నెంబర్ 2, పూర్తిగా లోతుగా అర్థం చేసుకుని అన్వేషిస్తే భారతదేశ పురాణాలలో తెలిపిన త్రిమూర్తులు, దేవతల పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు, ఖగోళ భూగోళ విజ్ఞానములు వాస్తవాలకు, శాస్త్ర సాంకేతిక అంశాలకు చాలా దగ్గరైనవి కారణంగా మన భారతదేశ పురాణాలను ఖచ్చితంగా నమ్మవలసిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈ అనంతమైన పరమాత్మ విశ్వ సృష్టిలో ఈ అత్యంత సూక్ష్మమైన ఈ భూమిపై మానవ రూపంలో మనుషులుగా పుట్టిన ఎందరో సంపన్నులుగా, వివిధ రకాల వ్యాపార దిగ్గజాలుగా, వివిధ దేశాలలో విలాసవంతమైన భవనాలలో జీవితాన్ని గడుపుతూ ఇతర గ్రహాలలో కూడా జీవించాలని పరితపిస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఈ అనంతమైన విశ్వ సృష్టికి కారణభూతుడు అనంతుడు అయిన పరమాత్మ మరియు పరమాత్మ యొక్క పరివారము ఈ అనంతమైన విశ్వంలో ఎప్పుడైనా, ఏ విధంగా అయినా, ఏ రూపంలో అయినా, ఏ ప్రదేశంలో అయినా, ఎటువంటి సందర్భాలలో అయినా, అనేక రూపాలలో అనేక రకాలుగా కనపడకుండా ఉంటారు అని అనుకోవడానికి అవకాశం లేదు. పాయింట్ నెంబర్ 3, సృష్టి మొత్తము పరమాత్మ తత్వమే. జీవుల శరీరము రథము, శరీరంలో ఉన్న ఆత్మ అంటే పరమాత్మ రథికుడు. శరీరంలో పరమాత్మ ఉంటాడు కాబట్టి శరీర అవసరములను తీర్చడానికి పరమాత్మ ఆత్మకు తోడుగా మనస్సును ఇచ్చి ఆ మనసుకు స్వతంత్రము ఇచ్చాడు పరమాత్మ. శరీర అవసరములకు ఉపయోగపడవలసిన ఈ మనసు తనకు పరమాత్మ ఇచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఇంద్రియాలు పోయిన చోటుకంతా మనసు పోయి, మనసు పడినవన్నీ పొందాలనే తాపత్రయము మరియు దురాశతో మానవులు చేయకూడని కర్మలు అంటే చేయకూడని పనులు చేస్తూ కష్ట దుఃఖ పాప కర్మములతో జనన మరణాల మధ్య సంచరిస్తూ మనుషులు పాప జీవనులు అవుతున్నారు. ఇంద్రియాలకు అతీతముగా ఉండేది ఆత్మ. ఆత్మను అనుసరించవలసిన మనస్సు ఇంద్రియాల వైపు పరుగులు తీయకూడదు. కాబట్టి పరమాత్మ ఇచ్చిన మనసును తిరిగి పరమాత్మకు ఇచ్చేయండి. మీకు ఎటువంటి బాధలు ఉండవు. ఎప్పుడైతే మీ మనసును పరమాత్మకు ఇచ్చేస్తారో అటువంటి మోక్ష స్థితిలో ఉన్న మీకు మీ దగ్గర ఉండవలసిన మాత్రమే ఉంటాయి. వదలవలసినవి మీ దగ్గర నుండి విడిపోతాయి.
ఇటువంటి స్థితిని పొందడమే మోక్షము. ఇదే జన్మరాహిత్యము. పాయింట్ నెంబర్ 4. అయస్కాంతములో అయస్కాంత తత్వము ఎలా ఉంటుందో అదే విధముగా జీవుని యందు పరమాత్మ తత్వము ఉంటుంది. అయస్కాంతములకు ధాతువులు ఎలా ఆకర్షింపబడతాయో అదేవిధంగా పరమాత్మ తత్వం పొందిన వారికి సత్కర్మలు అంటే మంచి కర్మలు ఆకర్షింపబడతాయి. పాయింట్ నెంబర్ 5. ఈ చరాచర జగత్తులో జీవులకు నాది అన్నది ఏదీ లేదు, ఒక్క ప్రకృతి తప్ప. జీవులు బ్రతికి ఉన్నప్పుడే కాదు, జీవులు తనువు చాలించిన తర్వాత కూడా దేహమును నశింపచేయడానికి ప్రకృతి ఆధారము మరియు అవసరము. అందుకే భగవద్గీతలో అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ, ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను అని. పాయింట్ నెంబర్ 6. భూమి మీద నివసించే ప్రతి జీవి తోటి జీవుల సమూహముతో మరియు సహకారముతో బ్రతకాలి లేదా భగవత్ కృపకు పాత్రులై బ్రతకాలి. తోటి జీవులతో కలిసి భగవంతుని కృపకు పాత్రులై బ్రతకడము ఉత్తమము. తోటి జీవుల సమూహముతో మాత్రమే బ్రతకడము మధ్యమము. ఇటు తోటి జీవులతో అటు భగవంతునితో సంబంధము లేకుండా బ్రతకడము అధమము లేదా మూర్ఖత్వము. పాయింట్ నెంబర్ 7. ఈ భూమి మీద మనుషులకు భగవంతుడు ఉన్నాడా, ఉంటే మనకు మంచి చేస్తాడా అనే ఆలోచనలకు అనుమానాలకు అవకాశము ఉండకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక దేశాధినేతతో సాన్నిహిత్యం ఉంటే ఎంత బాగా జీవించగలడో భగవంతునితో అనుసంధానము పొందిన జీవులకు ఖచ్చితంగా అంతకంటే గొప్పగా భగవంతుని ఆశీస్సులు ఉండడమే కాకుండా అతి సంక్లిష్టమైన జీవన వారధిని జీవులు అత్యంత సునాయాసంగా దాటగలుగుతారు. పాయింట్ నెంబర్ 8. పరమాత్మకు జీవులకు ఉన్న వ్యత్యాసములలో ఒక వ్యత్యాసం ఏమిటంటే జీవులు మనసుతో సంకల్పించి శరీరముతో కార్యనిర్వహణ చేస్తారు. పరమాత్మకు సంకల్పమే కార్యనిర్వహణ. పాయింట్ నెంబర్ 9. ఆత్మ అంటే పరమాత్మ జీవుల శరీరంలో నిక్షిప్తమై ఉన్నందున ఈ భూమి మీద గాలి, నీరు, ఆహారము మొదలైనవి సృష్టించబడి ఉన్నవి. జీవులకు అహం, నేను అనున్నది కల్పించినది కూడా పరమాత్మకు రథము వంటి శరీరం యొక్క అవసరములు తీర్చడానికే. పాయింట్ నెంబర్ 10. పరమాత్మకు మన భక్తి, ప్రార్థన, జపము ఎలా చేరుతాయి లేక ఎలా తెలుస్తాయి అనే అనుమానం ఉండకూడదు. ఎందుకంటే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ మొదలైన మాధ్యమాల ద్వారా మనుషులు తమ అభిమానాన్ని, సమాచారాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని మొదలైన భావాలను, అభిప్రాయాలను ఎంత దూరంలో ఉన్నా ఒకరి ముఖం ఒకరికి తెలియకున్నా ఇతరులకు చేరవేయవచ్చును. అదేవిధంగా జీవులు భగవంతుని యందు ఉన్న భక్తి, అంకిత భావము, ప్రార్థన, సమర్పణ మొదలైన ఆధ్యాత్మిక భావములను జీవులు మనసు యందు కలిగి ఉన్నచో మనసు ద్వారా అనుసంధానింపబడిన ఆత్మ అంటే పరమాత్మకు తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 11. మానవుల ఆలోచనలలో ఉన్న ప్రధాన లోపం ఏమిటంటే మానవ రూపాలకు అతీతంగా ఉండే రూపాలు, జీవులు మరియు పదార్థములను మానవుల కన్నా తక్కువగా భావించడము మరియు ప్రకృతిలో అంటే సృష్టిలో గుర్తించవలసిన ఎన్నో అతి ముఖ్యమైన గొప్ప సృష్టి రహస్యాలను గుర్తించలేకపోవడం మరియు ప్రాధాన్యత ఇవ్వకపోవడం మానవుల యొక్క స్వయంకృతాపరాధము. ఉదాహరణకు భూమి. మనుషులు భూమిని మట్టి, ఇసుక, రాళ్ళు, కొండలు, పర్వతాలు, సముద్రాలు, నదులు మొదలైన భౌతిక రూపాలుగా మాత్రమే భావించడం చాలా తప్పు. భూమి చేసే పనులు మహాద్భుతము మరియు అనన్య సామాన్యము. భూమి లేనిదే గాలి, నీరు, ఆహారము, ఖనిజాలు మొదలైన అత్యవసరాలు జీవులకు లభించవు. భూమి చేసే మరో అద్భుతమైన పని ఏమిటంటే భూమి అనునిత్యము కొన్ని వేల లక్షల టన్నుల వ్యర్థాలను మరియు అవశేషాలను డీకంపోజ్ చేసి తనలో కలుపుకుంటూ జీవుల మనుగడకు అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భూమే జీవుల యొక్క దేహము. పాయింట్ నెంబర్ 12. భూమి నుండి మానవుడు సులభంగా నేరుగా చూడగలిగే అత్యంత శక్తిశాలి, అత్యంత ప్రభావశీలశాలి అయిన పరమాత్మ ఎవరు అంటే అది ఒక్క సూర్యుడు మాత్రమే. పాయింట్ నెంబర్ 13. శరీరంలో 3 రకములుగా ఆత్మలో 5 రకముల ప్రకృతి గలదు. శరీరమును మరియు మనసును కలిగి ఉన్న ఆత్మ అంతరాత్మ. శరీరమును విడిచి మనసును మాత్రమే కలిగి ఉన్న ఆత్మ జీవాత్మ. శరీరమును మరియు మనసును విడిచిన ఆత్మ పరమాత్మ. అంటే అంతరాత్మ = శరీరము ప్లస్ మనసు ప్లస్ ఆత్మ. జీవాత్మ = మనసు ప్లస్ ఆత్మ. పరమాత్మ = శరీరము మరియు మనస్సు లేనటువంటిది. ఎనర్జీ క్రియేటర్ డివైన్ అనే యూట్యూబ్ అకౌంట్ ద్వారా
పరమాత్మ శోధనే మోక్ష మార్గము డీకోడింగ్ ఆఫ్ ది డివైన్ అనే పేరు గల ఈ యూట్యూబ్ ఛానల్లో పరమాత్మను శోధించి మీ ముందు ఆవిష్కరింప చేయడమే కాకుండా భగవంతుని ఆరాధ్యులకు ఎటువంటి ఆధ్యాత్మిక సందేహాలు ఉండకూడదని, వీలైనంత తక్కువ కాలంలో మానవులు భగవంతుని కృపకు పాత్రులు కావాలని ఈ యూట్యూబ్ ఛానల్లో ఆత్మ రూపాంతరము, మరణానంతరము జీవాత్మ ప్రయాణము, యమలోక శిక్షలు ఎలా సాధ్యము, వేరొక శరీరమును జీవాత్మ ఎలా పొందుతుంది, ఇంద్రియ గోచరములకు అతీతమైన పరమాత్మ గురించి మరియు త్రిమూర్తుల వాస్తవ స్వరూపము, డార్క్ మ్యాటర్తో బ్లాక్ హోల్స్ అనుసంధానము గురించి, నేను ఎవరు అనే అంశము, అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక పరిధులు, పరమాత్మ తత్వము, సుమారు 2,00,000 కోట్ల గెలాక్సీల లేక 200 కోట్ల గెలాక్సీల అని అంతు చిక్కని 9,300 కోట్ల కాంతి సంవత్సరాల విశ్వము గురించి మరియు విశ్వ సృష్టి గురించి మొదలైన అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలను ఈ వీడియో ద్వారా మీ ముందు ఆవిష్కరించడము జరిగినది. మీలో ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పి పరమాత్మను గ్రహించి తద్వారా మోక్ష ద్వారంలోనికి ప్రవేశించండి. లెట్ యువర్ లైట్ షైన్.